అది నిత్య శివరాత్రిగా చెప్పబడుతూ ఉంటుంది. అట్లాగే పక్ష శివరాత్రి ఉన్నది. పక్షము అంటే 15 రోజులు, శుక్లపక్షము బహుళపక్షము. ఈ రెండు పక్షాలలో ఉన్నటువంటి చతుర్దశిని పక్ష శివరాత్రి అంటారు. చతుర్దశి శివునికి ఇష్టమైనటువంటి తిథి. అలా కాక బహుళ చతుర్దశి శివునికి మరింత ఇష్టం. ఆ బహుళ చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాసంలో ఒక బహుళ చతుర్దశి వస్తుంది కాబట్టి అట్లా ప్రతి మాసంలో వస్తుంది. దీన్ని మాస శివరాత్రి అంటారు. అలాగే సంవత్సరం మొత్తంలో ఒక శివరాత్రి ఉన్నది, దాన్ని మహాశివరాత్రి అంటారు. మాఘ బహుళ చతుర్దశి దాన్ని మహాశివరాత్రి అంటారు. లింగోద్భవ సమయంగా దాన్ని పేర్కొంటారు. ఆనాడే శివలింగం ఉద్భవించింది. బ్రహ్మ విష్ణువు వివాదపడుతూ ఉంటే పరమశివుడు నేను గొప్ప అని చెప్పి మీరు గొప్పలు చెప్పుకోవటం కాదు, అందరికంటే గొప్ప ఎవరో గ్రహించండి అన్నట్లుగా ఒక తేజోమయమైనటువంటి రూపంలో, లింగ రూపంలో ఉద్భవించాడు ఆయన. ఆ లింగోద్భవ సమయం కలిగినటువంటి దాన్ని మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. ఇట్లా శివరాత్రులు నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి అని చెప్పి ఇన్ని రకాలుగా ఉంటూ ఉంటాయి. వాటిలో చతుర్దశి బహుళ చతుర్దశి కాబట్టి మాస శివరాత్రి ఇది చాలా శివునికి ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున ఆయనని అర్చించటం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలం కావటం మన కర్తవ్యం. ముఖ్యంగా శివుని అర్చించడంలో ప్రధానమైనటువంటి విధానము అభిషేకం చేయటం. అభిషేక ప్రియ శివ అని అన్నారు కాబట్టి శివునికి సంతృప్తి కలిగించే మార్గం అభిషేకం చేయటమే. అందులో కూడా పంచామృతాలతో అభిషేకం చేయటము, గంగోదకంతో అభిషేకం చేయటము, అలాగే జలములతో శుద్ధోదకంతో అభిషేకం చేయటము. ఇలా అభిషేకాలు కూడా, అన్నాభిషేకం కూడా ఉన్నది, విభూతితో అభిషేకం ఉన్నది. ఇట్లా అనేక రూపాల్లో అభిషేకం ఉంటుంది. ఈ అభిషేకాన్ని నిర్వహించటం, ఈ అభిషేకాన్ని నిర్వహించేటప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడు, ఆయన పూజ కానీ అభిషేకం కానీ ఏవైనా లింగ రూపంలోనే జరుగుతాయి. ప్రధానంగా లింగానికే అర్చన ఉన్నది, శివునికి సంబంధించినటువంటి శివలింగార్చన. అర్ధనారీశ్వరుడు ఆయన సగము పార్వతి, సగము తాను దేహము, పరిపూర్ణంగా ఇద్దరు చెరో సగంగా ఉంటారు. చిత్రముల్లో విగ్రహముల్లో అయ్యేటట్లయితే మనం అలా చూడగలం. లింగ రూపంలో ఉన్నటువంటి దానికి ఆ పార్వతీ శక్తి ఎలా ఉంటుంది అక్కడ అనేటటువంటి దాని విషయంలో ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతికే స్వయంగా చెప్పాడు, పార్వతి నేను స్థాణువును, శక్తి స్వరూపునివైనటువంటి నీవు నాలో ఎప్పుడూ చేరే ఉంటావు. అలాగే లింగ రూపంలో నేను ఉన్నప్పుడు పానువట్టంలో నువ్వు ఉంటావు, అదే నాకు శక్తి స్వరూపము అని చెప్పి పరమశివుడు స్వయంగా పార్వతితోనే అంటాడు. కాబట్టి పానువట్టము అంటే పార్వతి, శివుడు పార్వతి కలిసి ఉన్న రూపమే మనం పానువట్టము. శివుడు ఉన్నటువంటి దానిలో కూడా మనం చూడాలి, అర్ధనారీశ్వరునిగానే దాన్ని భావన చేయాలి. కాబట్టి పానువట్టానికి కూడా అంత ప్రాధాన్యం ఉన్నది. అభిషేకం చేసేటప్పుడు పంచాయతనంలో ఉన్నటువంటి శివలింగాన్ని పానువట్టం వేరు చేసి ఆ ఆసనంగా ఉండేటటువంటి భాగాన్ని పక్కన ఉంచి, లింగాన్ని పక్కన ఉంచి అభిషేకం చేసేటటువంటివి జరుగుతూ ఉంటాయి. పానువట్టంతో కలిపి అభిషేకం చేయటమే ముఖ్యము, అదే పరిపూర్ణత అని చెప్పి మనం గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. అట్లా లింగరూపుడైనటువంటి ఆయన్ని ఆధారశక్తి అయినటువంటి పానువట్టంతో అభిషేకాన్ని చేసుకోవాలి. అలా అభిషేకం చేయటం వల్ల ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్తిగా పొందగలుగుతాం. ఆయన అనుగ్రహం మనకి చేకూరితే అనేక ప్రయోజనాలు మనకు సమకూడుతాయి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనం సంపాదించగలిగితే
మనకి ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి దారిద్ర్యం నాశనం కావటానికి కూడా, ఐశ్వర్యం రావటానికి కూడా ఆ శివుడే మనకి, ఆయన యొక్క ఆరాధనే మనకి మేలు సమకూరుస్తుంది. దారిద్ర్య దహన స్థుతి కూడా ఉన్నది. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ అని చెప్పి ఆయన ప్రార్థిస్తే మన దారిద్ర్యాన్ని పోగొడతాడు ఆయన. దారిద్ర్య దుఃఖ దహనాయ, దారిద్ర్యాన్ని దుఃఖాన్ని రెంటిని దహించేటటువంటి వాడు, పోగొట్టేవాడు అని చెప్పుకోవచ్చు. లేకపోతే దారిద్ర్యము అనేటటువంటి దుఃఖాలు మనకి అనేక రూపాల్లో ఉంటాయి. రోగం వల్ల దుఃఖం ఉంటుంది, అలాగే రుణాల వల్ల దుఃఖం ఉంటుంది, అనేక రకాల బాధల వల్ల దుఃఖం ఉంటుంది. అటువంటి దుఃఖాలన్నిటికీ ఆయన ఉపశాంతి చేకూరుస్తాడు అని చెప్పి విడిగా దాన్ని చెప్పుకునేటట్లయితే దారిద్ర్యాన్ని దుఃఖాన్ని కూడా పోగొట్టేటటువంటి వాడా. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ నమః శివాయ, శివునకు నమస్కారం. ఇటువంటి వాడా శివుడు. విశ్వేశ్వరాయ, విశ్వమునకే ఈశ్వరుడు, మొత్తం ప్రపంచానికే ఈశ్వరుడు ఆయన. ఆ విశ్వేశ్వర రూపమే కాశీలో ఉండేటటువంటి ఆయన. నరకార్ణవతారణాయ, నరకము అనేటటువంటి సముద్రాన్ని దాటించేటటువంటి వాడు. ఆ శివుని యొక్క అనుగ్రహాన్ని పొందేటట్లయితే మనం నరకం నుంచి బయటపడతాము. కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ, ఆయన కర్ణామృత స్వరూపుడు. చెవులకు ఆనందం అమృతప్రాయమైనటువంటిది ఆ శివనామం. అట్లాగే చంద్రశేఖరుణ్ణి, ఆయన చంద్రశేఖరుడు, చంద్రరేఖ శిరస్సును ధరించినటువంటి వాడు. కర్పూర కాంతి ధవళాయ, కర్పూరం వంటి కాంతి కలిగి తెల్లనైనటువంటి వాడు. జటాధరాయ, జటలు ధరించేటటువంటి వాడు. అటువంటి ఆయన దారిద్ర్య దుఃఖదహనాయ, దారిద్ర్య దుఃఖములను పోగొట్టేటటువంటి వాడు. అటువంటి వానికి శివాయ, అటువంటి శివునకు నమః అని చెప్పి నమస్కారం చేసుకుంటాం. అలా ఈ రోజున ఆ దారిద్ర్య హరుడైనటువంటి ఆ పరమశివుణ్ణి, హరుణ్ణి అభిషేకం చేసి ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో పూజ చేసి ఆయన యొక్క అనుగ్రహానికి మనం పాత్రులం కావాలి. ఆయన మోక్షప్రదాత కూడా. ఇహంలో కావలసినటువంటి సంపదలు ఇవ్వటమే కాదు, జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. ఆయన సర్వజ్ఞుడు. అందువల్ల జ్ఞానం పొందాలన్నా మనకి అక్షర జ్ఞానం ఆయన ఇచ్చినటువంటిదే. ఆయన డమరుకం వాయిస్తూ ఆ డమరుకం నుంచి వచ్చినటువంటి శబ్దాలే అక్షర సమామ్నాయంగా ఏర్పడి మనకు అక్షర జ్ఞానం కలిగించాడు ఆయన. అందువల్లనే శివాయ గురవే నమః అని అంటాం. అటువంటి ఆ పరమశివుణ్ణి ఈ రోజున పూజించి ధ్యానించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులమయ్యి ఐహిక పారమార్థిక ప్రయోజనాల్ని పొందొచ్చు. స్వస్తి.